నీతి, నిజాయితీ, నిస్వార్థం, కష్టపడే తత్వం ఉంటే ఎక్కడైనా బ్రతకగలము. ఎవరి ప్రేమనైనా పొందగలము. నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. హైదరాబాద్లో భారతి, మోహన్ అనే దంపతులు ఉంటారు. భారతి ధనవంతుల ఇళ్లలో పని మనిషిగా చేసేది. మోహన్ సెక్యూరిటీగా పనిచేసేవాడు. వారికి సౌమ్య అనే 22 ఏళ్ల కూతురు ఉంది. సౌమ్య అందమైన మరియు అనుకోగల అమ్మాయి. సౌమ్య పెయింటింగ్స్ వేయడంలో గొప్ప నైపుణ్యం కలది. ఒకరోజు భారతికి ఆరోగ్యం బాగోలేక తను పనిచేసే ఇంటికి సౌమ్య వెళ్తుంది. ఆ ఇంటి ఓనర్స్ సునందాదేవి మరియు హరిప్రసాద్. బాగా డబ్బున్న, పలుకుబడి ఉన్నవారు. సౌమ్య రాగానే సునందాదేవితో తన అమ్మ ఆరోగ్యం బాగోలేదని, తనకి బాగు అయ్యే వరకు నేనే వస్తాను అని, అన్ని పనులు చేస్తాను అని చెప్తుంది. సునందాదేవి కూడా సరే అని తను చేయవలసిన పనులన్నీ చెప్పి, పైన ఉన్న రూమ్లోకి మాత్రం వెళ్ళొద్దు, ఆ రూమ్లోకి వెళ్ళిన వారెవరూ తిరిగి పనిలోకి రాలేదు అని చెప్తుంది. సౌమ్య ఇల్లు శుభ్రం చేయడం, వంటకి ఉపయోగించిన గిన్నెలు శుభ్రం చేయడం, వంట పనిలో కూడా సాయం చేసేది. ఒకరోజు సాయంత్రం సౌమ్య ఇంటికి వెళ్ళే సమయానికి వర్షం ఏకధాటిగా కురుస్తుంది. సునందాదేవి సౌమ్యతో, ఈ వర్షం ఆగేలా లేదు, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పని ముగించుకొని వెళ్దూలే అని చెప్తుంది. చేసేది లేక ఆ రాత్రికి సౌమ్య వారి ఇంటిలోనే ఉండిపోతుంది. ఆ రాత్రి సౌమ్య జీవితాన్ని మలుపు తిప్పే రాత్రి అవుతుందని సౌమ్య ఊహించలేదు. ఆ రాత్రి సౌమ్య స్టోర్ రూమ్లో పడుకొని ఉండగా రాత్రి 12 గంటల సమయంలో పైన ఉన్న రూమ్లో నుండి గాజు గ్లాసు పగిలిన శబ్దం వస్తుంది. అలాగే ఎవరో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది సౌమ్యకి. సౌమ్య భయంగానే స్టోర్ రూమ్లో నుండి బయటికి వచ్చి పైకి చూస్తుంది. ఆ గదిలో నుండి ఏడుపు శబ్దం ఇంకా ఎక్కువైపోతుంది. ఒక్కో అడుగు వేస్తూ మెట్లపై నుండి సౌమ్య ఆ గది దగ్గరికి వెళ్తుంది. సౌమ్య దగ్గరగా వెళ్లే కొద్దీ ఏడుపు శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది. ఆ గది తలుపు కొంచెం తెరిచి ఉంది. సౌమ్య వెళ్ళి భయంగా లోపలికి చూసి షాక్ అవుతుంది. ఆ గది మొత్తం చీకటిగా ఉంది. ఆ గది కిటికీ దగ్గర చిన్నపాటి వెలుతురులో వీల్ చైర్లో ఒక అతను కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అతను అటువైపు ఉండడం వల్ల సౌమ్యకి అతని మొహం కనిపించలేదు. పక్కనే ఇంతకు ముందు ఆ వ్యక్తి గీచిన చిత్రపటాలు ఉన్నాయి, కానీ అవి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీన్నంతా గమనిస్తున్న సౌమ్యని చూసిన ఆ వ్యక్తి గట్టిగా అరుస్తూ, ఎవరు నువ్వు, నా గదిలోకి ఎందుకు వచ్చావు అన్నాడు. అప్పుడు చూసింది సౌమ్య ఆ వ్యక్తిని. ఆ వ్యక్తికి దాదాపు 26 ఏళ్ళు ఉంటాయి. అతనెవరో కాదు, సునందాదేవి వరప్రసాద్ ఒక్కగానొక్క కొడుకు. అభినవ్ బైక్ రైడింగ్లో ఆరితేరిన రైడర్. కానీ దురదృష్టవశాత్తు సంవత్సరం క్రితం ఒక యాక్సిడెంట్లో తన 2 కాళ్ళు పనిచేయకుండా అయ్యాయి. అప్పటి నుండి అభినవ్ తనని తానే ఈ చీకటి గదిలో బంధించుకొని తన కోపాన్ని, ఆవేశాన్ని పెయింటింగ్స్ వేస్తూ వాటిపై తీర్చుకుంటున్నాడు. చెప్పు, ఎవరు నువ్వు, ఈ గదిలోకి ఎందుకు వచ్చావు, వెళ్ళు అన్న అభినవ్ అరుపుకి సౌమ్య భయపడుతూ వెనక్కి వెళ్ళిపోవాలనుకుంది. కానీ తన చున్నీ ఆ తలుపు సందులో ఇరుక్కుపోయింది. అది విడిపించుకుంటూ అక్కడే ఉన్న సౌమ్య వైపు కోపంగా వెళ్ళి, ఏయ్, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడిగాడు అభినవ్. సారీ సార్, నేను ఈ ఇంట్లో పనిచేసే భారతి కూతురు. ఈ గదిలో నుండి ఏడుపు శబ్దం రావడంతో వచ్చాను, క్షమించండి, ఇంకెప్పుడు రాను అని అక్కడి నుండి కిందికి వచ్చేసింది సౌమ్య. సౌమ్యని దగ్గరగా చూడగానే అభినవ్ కోపం తగ్గిపోయింది. సౌమ్య అమాయకత్వం అభినవ్ ఆవేశాన్ని తగ్గించేసింది. మరుసటి రోజు ఈ విషయాన్ని తెలుసుకున్న హరిప్రసాద్, సునందాదేవి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక అమ్మాయి అభినవ్ గదిలోకి వెళ్ళి దెబ్బలు తినకుండా వచ్చింది అంటే చాలా గ్రేట్.
అభినవ్ గదిలోకి ఎవ్వరు వెళ్ళినా చేతికి ఏది దొరికితే దాంతో విసిరి వారిని బయటికి పంపించేవాడు. అభినవ్కి భోజనం కూడా తలుపు సందులో నుండి సునందాదేవి మాత్రమే ఇచ్చేది. కానీ అభినవ్ మాత్రం ఎవ్వరితోనూ మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు సౌమ్యతో మాట్లాడాడు. ఈ విషయం సునందాదేవి వరప్రసాద్ నమ్మలేకపోయారు. అందుకే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అభినవ్కి భోజనం సౌమ్యనే తీసుకెళ్ళమన్నారు. అలాగే అభినవ్ అవసరాలని సౌమ్యనే చూసుకోమన్నారు. ఒకవేళ వాడు ఏదైనా హాని చేయబోతే వారికి చెప్పమన్నారు. వారి ఆదేశం ప్రకారం సౌమ్య అభినవ్కి భోజనం తీసుకెళ్ళింది. కానీ అభినవ్ ఆ భోజనం ప్లేట్ని లాక్కొని కింద పడేసి, మళ్ళీ ఎందుకు వచ్చావు? నాకు భోజనము వద్దు, నీళ్లు వద్దు, వెళ్ళిపో అన్నాడు. సౌమ్య మౌనంగా కింద పడ్డ అన్నాన్ని మొత్తం శుభ్రం చేసి మళ్ళీ మరొక ప్లేట్లో భోజనం తెచ్చిపెట్టింది. ఇలా ఒక 4 రోజులు జరిగింది. అభినవ్ మనసు కరగడం మొదలైంది. అభినవ్ రూంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అతని నిస్సహాయతని చూసి అవహేళన చేస్తూ నవ్వేవారు. కానీ సౌమ్య ఒక్కరోజు కూడా అతనిలో లోపాన్ని చూడలేదు. మరియు చాలా ఓపికతో తనకి అన్ని సేవలు చేస్తుంది అని గ్రహించాడు అభినవ్. ఒకరోజు అభినవ్ సముద్రపు పెయింటింగ్ వేస్తున్నాడు. అలల రంగు సరిగ్గా రాకపోవడంతో ఆ పెయింటింగ్ వేసిన పేపర్ని చింపివేయబోయాడు. అప్పుడు సౌమ్య అక్కడే ఉంది. సార్, ఈ సముద్రానికి నీలం మరియు తెలుపు రంగు వేస్తే అది జీవం ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని సరిచేయచ్చు అంది సౌమ్య. అన్న సౌమ్య మాటలకి కోపంగా చూస్తూ, నీకు పెయింటింగ్ గురించి ఏం తెలుసు అని అన్నాడు. నాకు మీ అంత తెలీదు సార్, కానీ కొంచెం తెలుసు. నేను చెప్పినట్టు చేస్తే ఆ సముద్రానికి జీవం వస్తుంది అంది సౌమ్య. మొదట కోపగించుకున్నా తరువాత శాంతంగా ఆలోచించాడు అభినవ్. ఆ తర్వాత రోజు నుండి అభినవ్ సౌమ్యతో బాగా మాట్లాడేవాడు. తనకు తెలిసిన వచ్చిన పెయింటింగ్స్ గురించి సౌమ్య చెప్పేది. అలాగే అభినవ్కు తెలియని ఎన్నో విషయాల గురించి సౌమ్య చెప్పేది. రోజు రోజుకి అభినవ్ సౌమ్య బాగా దగ్గరయ్యారు. అభినవ్కి సౌమ్య ఒక పని మనిషిగా కాదు, తనకి ఒక కొత్త జీవితాన్ని పరిచయం చేసిన ఆశాకిరణం. ఒకరోజు తన ఇంటికి వెళ్ళిన సౌమ్యకి ఒక చేదు వార్త చెప్పాడు తండ్రి. తన తల్లికి గుండెకు సంబంధించిన సమస్య ఉందని, అది మేలు కావాలంటే చాలా డబ్బు కావాలంట అని చెప్పాడు. మరుసటి రోజు అవే ఆలోచనలతో పనిలోకి వచ్చి అభినవ్కి భోజనం తీసుకెళ్ళింది సౌమ్య. ఎప్పుడూ హుషారుగా కనిపించే సౌమ్య డల్గా ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు అభినవ్. సౌమ్య సంకోచిస్తూ జరిగింది చెప్పింది. వెంటనే అభినవ్ తన బీరువాలో ఉన్న డబ్బు తీసి సౌమ్యకి ఇవ్వబోయాడు. కానీ సౌమ్య వద్దు అంది. అంతలోనే ఆ దృశ్యాన్ని హరిప్రసాద్ చూశాడు. సౌమ్యని అపార్థం చేసుకున్నాడు. కేవలం డబ్బు కోసమే నా కొడుకుతో బాగున్నట్టు నటిస్తున్నావా? అంటే నా కొడుకుని వలలో వేసుకొని నా ఆస్తి మొత్తాన్ని కాచేద్దామనుకుంటున్నావా అని అంటాడు. నేను అలాంటి దాన్ని కాదు సార్ అని చెప్పినా వినలేదు. అభినవ్ కూడా, నాన్న, సౌమ్య అలాంటిది కాదు, నేనే ఇస్తున్నాను, తను అడగలేదు అంటున్న హరిప్రసాద్ వినిపించుకోకుండా, పని మనిషిలా వచ్చి ఈ ఇంటి కోడలి కావాలి అనుకుంటున్నావా? అవేవి జరగనివ్వను అని చెక్ తీసి 50 లక్షలు రాసి, తీసుకో, దీన్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, మళ్ళీ నాకు కనిపిస్తే చంపేస్తా అని అంటాడు వరప్రసాద్. సార్, నేను అలాంటి అమ్మాయిని కాదు సార్, అలా పెంచలేదు నన్ను మా అమ్మ నాన్న అని ఆ చెక్ హరిప్రసాద్ కాళ్ళ ముందు ఉంచి ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది సౌమ్య. తరువాత సౌమ్య జరిగింది మొత్తం తండ్రితో చెప్పి తన ఊరిలోనే కూలి పని చేసుకుంటూ తల్లికి వైద్యం చేపిస్తూ ఉండేది. ఇటు అభినవ్ పరిస్థితి మరీ దిగజారింది. భోజనం, నీళ్లు, నిద్ర అన్నీ మానేసి మళ్ళీ ఆ చీకటి గదిలోకి వెళ్ళిపోయాడు. సునందాదేవి హరిప్రసాద్ ఎంత నచ్చజెప్పినా వినడం లేదు. మళ్ళీ సౌమ్యని ఇక్కడికి తీసుకురాకపోతే నేను బ్రతకను, చచ్చిపోతాను
అని చెప్పి వారిని గదిలో నుండి బయటికి పంపించేసేవాడు. ఒక వ్యక్తి ద్వారా సౌమ్య గురించి తెలుసుకున్నాడు హరిప్రసాద్. సౌమ్య ఒక స్వాభిమానం కలిగిన అమ్మాయి అని, కష్టం విలువ తెలిసిన అమ్మాయి అని, అలాగే తన తల్లి ఆరోగ్యం కోసం రోజు కూలి పని చేసి వైద్యం చేపిస్తుందని తెలుసుకున్నాడు. అతను చేసిన తప్పేంటో అర్థమైంది. ఒకరోజు సౌమ్య పనిచేసే చోటుకు వెళ్ళారు సునందాదేవి, హరిప్రసాద్. సౌమ్యని తిరిగి ఆ ఇంటికి రమ్మని చెప్పారు. కానీ ఈసారి పని మనిషిగా కాదు, ఆ ఇంటి కోడలిగా రమ్మన్నారు. వారి మాటలకి సౌమ్య ఆశ్చర్యపోయింది. తన తల్లిదండ్రులతో అడగాలి అని చెప్పింది. సౌమ్య తల్లిదండ్రులు కూడా ఒప్పుకొన్నారు. ఏ ఇంటిలో నుండి ఆనాడు అవమానంతో వెళ్ళిపోయిందో తిరిగి అదే ఇంటికి సగర్వంగా అడుగుపెట్టింది సౌమ్య. ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీతో మరియు సౌమ్య పంచే ప్రేమానురాగాలతో అభినవ్ తిరిగి నడవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అభినవ్ సౌమ్యకి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. మన ప్రేమలో నిస్వార్థం ఉంటే దానికి ఫలితం తప్పకుండా లభిస్తుంది అనడానికి సౌమ్య ప్రేమే ఒక ఉదాహరణ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.